హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి మాట. కోరికలు పెరిగే కొద్దీ ఆనందం తగ్గుతుందండి. సో ఇక వీడియోలోకి వెళ్తే గుంటూరు స్పెషల్ దాల్ కిచిడి అండి. ఇది మైసూర్ దాల్ ఉంటుంది కదండి, ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటాం కదా, ఆ కందిపప్పుతో తయారు చేసే గుంటూరు స్పెషల్ కిచిడి అండి. ఇది చాలా బాగుంటుంది. మామూలుగా అయితే మనం పెసరపప్పు యూజ్ చేస్తాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే దీనికి ఒక గ్లాసుడు సోనా మసూరి బియ్యం తీసి శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. అలాగే ఏ గ్లాస్తో తీసుకున్నామో బియ్యము అదే గ్లాసుకి సగానికి ఈ ఎర్ర కందిపప్పు లేకపోతే మైసూర్ దాల్ అంటాం కదా, అది తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని ఇవి రెండు కూడా బియ్యము పప్పు కూడా ఒక అరగంట నానబెట్టుకోవాలి. అవి అరగంట నానిపోతాయి. నానిపోయిన తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోని ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ అనాస, చితకొట్టిన యాలకులు ఒక 3, లవంగాలు ఒక 4 వేసి కుక్కర్లోని మనం 2 స్పూన్ల గీ వేసుకోవాలండి. అది మరిగిన తర్వాత ఈ మసాలా సామాన్లు వేసి వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఈ మసాలా సామాన్లు తాలింపు ఒక్కసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇలాగ నిలువుగా చీలికలుగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు తీసుకోండి, మీడియం సైజువి 3 ఉల్లిపాయలు తీసుకోండి. అవి కూడా చక్కగా ఈ నేతిలోని బాగా వేగేటట్టుగా చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వరకు వేగిపోయి అప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పసుపు వేసుకోండి. చక్కగా ఈ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయి ఇప్పుడు చిన్న వెజిటబుల్ చాపర్లోని చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక మీడియం సైజు 3 తీసుకోవాలి. అవి కూడా వేసుకొని మగ్గించుకుంటే ఈ నేతిలోని అదంతా మగ్గిపోయి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువగా తీసుకోండి, హ్యాండ్ఫుల్గా అంటే పిడికుడు నిండా కొత్తిమీర తీసుకొని కట్ చేసి చక్కగా అందులో వేసుకొని, కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే ఇప్పుడు మనం గ్లాసున్నర తీసుకున్నాం అంటే గ్లాసున్నరకి 2.5 గ్లాసులు ఎసరు పోసుకున్నాం. అలా అయితే కిచిడి పొడి పొడిగా ఆడుతూ చక్కగా కమ్మగా వస్తుంది, లేకపోతే ముద్దగా అయిపోద్ది. ఇప్పుడు గ్లాసుల బియ్యంకి 2 గ్లాసులు కదండి, ఇంకా అర గ్లాసు కందిపప్పుకి అర గ్లాసే వాటర్ వేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు బియ్యం ఫస్ట్ వేసి ఉడికిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు కూడా వాటర్ అంతా డ్రైన్ చేసుకొని వేసుకోవాలి. అలాగా పప్పు బియ్యం ఒకేసారి వేసేస్తే పప్పు మెత్తగా ఎక్కువ లేహలా ఉడికిపోద్దండి. ఇలా వేసుకుంటే చక్కగా కంఫర్ట్గా ఉడుకుతుంది. నానిపోయిన పప్పే కదండి, చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది. మూత పెట్టేసుకోండి, మంటను తక్కువలో పెట్టేసుకుంటే మీకు ఒక 15 నిమిషాల కల్లా కరెక్ట్గా దమ్ అయిపోద్ది. ఈలోగా మనం దీనికోసం నేనైతే చట్నీ చేసుకున్నాను. ఏదైనా వేరే ఏ కర్రీ అని చేసుకోవచ్చండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 కప్పు వేరుశెనగ పలుకులు వేసుకున్నానండి. ఆయిల్లోని వేరుశెనగ పలుకులు కాస్త మంచిగా ఫ్రై చేసుకొని మనం కొంచెం ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసి లాస్ట్లోని దించే ముందు వేసుకుంటే మాడిపోవు ఎండుమిరపకాయలు, లేకపోతే మాడిపోతాయి. అప్పుడు తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి మనం 1/2 కేజీ అండి తరుక్కున్న క్యాబేజీ ఉంది, 200 గ్రాములు ఉంటుంది. ఈ 200 గ్రాములు క్యాబేజీ కూడా చక్కగా వేయించుకోవాలి. వేయించుకొని మనం మంటను తక్కువలో పెట్టుకొని అదే ఆయిల్లోని క్యాబేజీ చక్కగా వేసి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోండి. అంతా వేగిపోద్ది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా చాలా దగ్గరగా వచ్చేసింది అన్నప్పుడే మనం ఉప్పు పసుపు ఇంగువ వేసుకుందామండి. చూసారా, బాగా వేగింది. వేగిన తర్వాతే మనం ఉప్పు పసుపు ఇంగువ వేసుకుందాం. మన రుచికి సరిపడగా కొంచెం పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం. ముందే వేసేస్తే మనకి క్యాబేజీ వేగినట్టు కనిపించదండి. అలాగే మన కారం తగినట్టుగా 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 5-6 నిమిషాలు వేయించుకుంటే క్యాబేజీ బాగా వేగుతుందండి. దీనికి ఒక నూనె చుక్క ఎక్స్ట్రా పడుతుందండి. అలాగే వేగిన తర్వాత ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అన్నీ కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ముందు వేరుశెనగ పలుకులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఫస్ట్ మిక్సీ పట్టేస్తే అంటే మొత్తం కలిపేస్తే సరిగ్గా నలగదన్నమాట. మిక్సీ పట్టేసుకుందాం, ఆ పొడిలాగా అవుతుంది. అప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా క్యాబేజీ, అది కూడా వేసుకొని అప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకుంటే చక్కగా మంచిగా వస్తుందండి. లేకపోతే ముందే వేసామనుకోండి ఒకసారి పలుకులు సరిగ్గా నలగవన్నమాట. సో అలా వేసుకొని చట్నీ రెడీ చేసుకుందాం.
ఈ దాల్ కిచడీకి చట్నీ కింద నేనైతే క్యాబేజీ శనగపలుకులు పచ్చడి చేశాను. దీంట్లోకి ఏ కర్రీ అయినా టమాటా కర్రీ చేసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం, ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు. అసలు ఖాళీగా తినడానికి కూడా చాలా చాలా బాగుందండి. నెయ్యి, కందిపప్పు, రైసు చాలా బాగుంది. దీన్ని డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఎంత బాగుందంటే ఇప్పుడు ఇది పచ్చడి రెడీ అయిపోయిందండి. దాల్ కిచడీకి పచ్చడి రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో, చూసారా? ఇంకా మనకి ఇలా ఉడికిన తర్వాత మొత్తం అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. సెట్ అవుద్ది, అప్పుడు బాగా సెట్ అవుతుంది. అయిన తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండే దాల్ కిచడీ రెడీ అవుతుందండి. నార్మల్గా కిచడీలో అందరూ పెసరపప్పు యూజ్ చేస్తాం కదా, ఈ గుంటూరు స్పెషల్లోని ఎర్ర కందిపప్పు యూజ్ చేస్తారండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఇప్పుడు 10 నిమిషాలు అలా వదిలేసాం కదా, ఇప్పుడు సెట్ అయ్యి మనం తినడానికి వడ్డించుకోవచ్చండి. ఇంకా సూపర్గా ఉండే దాల్ కిచడీ రెడీ అండి. రోజు బిర్యానీలు, మసాలాలు, స్పైసీస్ లేకుండా పొట్టకి ఎంతో హాయిగా ఉండే ఈ కిచడీ లంచ్ బాక్స్కి చేస్తే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారండి. ఇదేనండి ఈరోజు అయితే వీడియో చూడండి, నేను చూపిస్తాను. ఇలా ఖాళీగా తిన్నా కూడా చాలా బాగుందండి. ఏమీ నంచుకోవటానికి సైడ్ ఏమీ లేకపోయినా ఇలా వేడివేడిగా కమ్మగా ఉంది. లేదు చట్నీ పచ్చడి చేసుకున్నాను కదండి, పచ్చడితో తినడానికి కూడా చాలా బాగుంది. పప్పు బియ్యం ఏది మనకి ఉడకలేదు అనడానికి లేకుండా చక్కగా ఉడికిపోయిందండి. ఇంతేనండి నా వీడియో. మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.